ఓకే, కథలోకి వెళ్ళిపోదామా? కథ ఏంటంటే, అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక అమ్మాయి, అబ్బాయి. అమ్మాయి వచ్చేసి ఒక భోగముల పిల్ల, అదేనండి వేషగృహానికి సంబంధించిన అమ్మాయి. అబ్బాయి ఆ అమ్మాయిని చాలా గాఢంగా ప్రేమిస్తున్నాడు. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలి అనే విధంగా ఆ, ఫిక్స్ అయిపోయాడు. ఆ అమ్మాయికి జనరల్గా భోగం వాళ్ళ ఇంటికి, అదే వేశ్య వాళ్ళ ఇంటికి వచ్చే జనాలు, పోయే జనాలు ఎలా అయితే ఉంటారో, ఏదైతే ఉంటుందో అది అది వెళ్తున్నారు, వస్తున్నారు. అబ్బాయి మట్టుకు ఆ అమ్మాయిని చాలా గాఢంగా ప్రేమిస్తున్నాడు. గుండె నిండా ప్రేమ పెట్టుకున్నాడు, కానీ చెప్పడానికి ధైర్యం సరిపోవట్లేదు. ఎలాగోలాగా ఒకరోజు ధైర్యం చేసుకొని ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఏంటి ఇలా వచ్చావని అడిగింది. సో అబ్బాయి చెప్పాడు, నేను చాలా మనస్ఫూర్తిగా మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నానండి, పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను అని అంటున్నాడు. అయ్యయ్యో, అలా ఏం కుదరదండి, మేము పెళ్ళిళ్ళు చేసుకొని సంసార జీవితాలకు పనికొచ్చే జీవితాలు మావి కావు. సో మా జీవితాలు ఇంతే అని అంటుంది. లేదండి, కాదు, మీరు ఒప్పుకుంటే మీకు ఒక మంచి జీవితాన్ని ఇద్దామని అనుకుంటున్నాను, మిమ్మల్ని చాలా గాఢంగా ప్రేమిస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. కానీ అమ్మాయి ఒప్పుకోదు. ఎలాగోలాగా ఒక 10 నిమిషాలు బాగా వాదిస్తాడు. తర్వాత ఆ అమ్మాయి ఓకే అనేస్తుంది. కానీ ఒక షరత్ అంటుంది. ఆ ఒక షరత్ ఏం చెప్తుంది? నేను ఒక పొడుపు కథ చెప్తాను, ఆ పొడుపు కథ విప్పుకొని దాంట్లో ఉన్న వస్తువులు మీరు నేను తీసుకురమ్మన్న టైంకి మీరు తీసుకొస్తే కనుక నేను మీకు దక్కుతాను, అప్పుడు మనం పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటుంది. సో ఆ అబ్బాయి వినేసి అక్కడి నుంచి కదులుతాడు. కదిలి ఒక డైనమోలో వెళ్ళిపోతూ ఉంటాడు. ఏంటి ఈ అమ్మాయి ఇలా చెప్పింది, అది ఏమై ఉంటుంది ఏంటి అని. సో అలా వెళ్తూ వెళ్తూ ఒక నలుగురు ఐదుగురు అడిగాడు. సో ఇలా ఇలా ఉంది పరిస్థితి, ఏంటి, నాకు ఆ అమ్మాయి ఒక పొడుపు కథ చెప్పింది అని. ఏంట్రా అంటే ఎవ్వరికి తెలియట్లేదు, పాపం వాళ్ళకి ఎవరికి కూడా అది తెలియట్లేదు. అలా వెళ్తూ వెళ్తూ ఒక పెద్ద ఆయన కలిశాడు. ఏంట్రా బాబు పిల్లగా ఇలా వస్తున్నావు, ఏం సంగతి, ఏమైంది, అంత పిచ్చి పిచ్చిగా ఉన్నావు అని అంటే, తాత దండం పెడతా, నాకు ఒక సమస్య వచ్చి పడ్డది, ఆ సమస్యకు అదేందో నువ్వే పరిష్కారం చెప్పాలి అని అంటే, ఏంటిదిరా అని అంటే అప్పుడు చెప్పాడు అనమాట. తాత, నేను పలానా ఊరవతల ఉన్న భోగం వాళ్ళ అమ్మాయిని నేను బాగా గాఢంగా ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకుంటా, ఆ పిల్లని చేసుకుంటా అంటే, ఏనా నువ్వు ఆ పిల్లని చేసుకోవడం ఏంటంటే, లేదు తాత నేను ఫిక్స్ అయిపోయినా అంటాడు. సరే ఏం సంగతి చెప్పు, మరి నీకున్న బాధేంద్రా, మరి చేసుకోకపోయినవరా మరి అంటే, లే తాత ఆ పిల్ల ఒక పొడుపు కథ చెప్పింది అని. ఏం చెప్పింది రాను అంటే అప్పుడు చెప్తున్నాడు. తాత అదేదో ఏనుగు చెవులు, ఎనబోతు గుడ్లు, రాతి మెదడు, ఒక రాజు పుట్టంగా ఒక రాజు జావంగా, ఎండిన కట్టె మీద పచ్చి కట్టె వాలంగా నా దగ్గరికి తీసుకోరా అంటుంది తాత. అది ఏంటిది నాకు అర్థం కాలేదు, అదొక పెద్ద అని చెప్పేశాను. అప్పటికి ముసలోడు అంటాడు, అరే చాలా తెలివికల పిల్లరా, మంచి క్వశ్చన్ నీకు వేసింది, నువ్వు పొడుపు కథ అంటే మామూలు ఆషామాషిగా చెప్పలేదు. సరే నాకు ఈ విషయం తెలుసు, నేను నీకు చెప్తారా, హెల్ప్ చేస్తాను అంటాడు. అప్పుడు తాత దండం పెడితే చెప్పు అన్నాడు. సో తాత చెప్పాడు అప్పుడు ఏమని, ఏనుగు చెవులు అని అంటే ఏనుగు చెవులను పోలిన తమలపాకులు, ఎనబోతు గుడ్లు అంటే అడవి దున్నపోతు కనుగుడ్డు పోలిన పోకలు, సో రాతి మెదడు అంటే కాసు సున్నం. టోటల్గా ఆమె చెప్పింది ఏంటి అంటే, ఒక పాను కట్టుకొని రమ్మన్నది. తమలపాకులో ఆకు సున్నం, ఆకులో సున్నం, పోకలు, కాసు వేసుకొని పాను కట్టుకొని, ఒక రాజు పుట్టంగా ఒక రాజు జావంగా, అంటే రాజులు ఇద్దరు, సూర్యమహారాజు చంద్రమహారాజు. రాజు పుట్టంగా చంద్రుడు ఒడవంగా, రాజు సావంగా, సూర్యాస్తమయానికి ఎండిన కట్టె మీద పచ్చి కట్టె వాలంగా, అంటే అందరు తిని పడుకునే అలా. ఎండిన కట్టె అంటే పట్టె మంచం, పచ్చి కట్టె అంటే మన శరీరం. సో అది ఎండిన కట్టె మీద పచ్చి కట్టె వాలంగా, అలా ఒక పాను కట్టుకొని అందరు తిని పడుకునే వాళ్ళని నా దగ్గరికి తీసుకొని రమ్మని చెప్పింది. అబ్బాయి చెప్పంగానే ఎగిరి గంతేశాడు. హ్యాపీగా అమ్మాయి దగ్గరికి ఆ పాను కట్టుకొని వెళ్ళాడు. అమ్మాయి తీసుకొని పోగానే చూసి చాలా సంతోషించింది. ఇక్కడ ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఆ అమ్మాయి దగ్గరికి వచ్చిన ఊరోళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ ఇదే పొడుపు కథ చెప్పింది. ఎవడు పొడుపు కథ ఇప్పలేదు, వాళ్ళ పప్పులే ముడకలేదు, ఎలా వెళ్ళాలో అలా రిటర్న్ వచ్చారు. కానీ అబ్బాయి చాలా గాఢంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ అమ్మాయిని దక్కించుకోవడం కోసం ఆ పొడుపు కథ ఏంటో విప్పి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారని చెప్పేసి అనుకుంటూ థ్యాంక్ యూ.